అందరికీ నమస్తే. నేను మీ చెన్నా చరణ్ వెంకట్ కాకినాడ. ఈరోజు నేను మాతృమూర్తి లాంటి సుధామూర్తి గారి గురించి మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వీడియో చేస్తున్నంతసేపు అంత గొప్పగా ఎదిగారు సుధామూర్తి గారు. అందరూ అలాగే ఎదగాలని, నేను కూడా గొప్పవాన్నై నేను సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. సుధామూర్తి గారు 1950 ఆగస్ట్ 19న శనివారం నాడు కర్ణాటక రాష్ట్రం కోవేరి జిల్లా సిగ్లాన్లో డేష్టష్ట బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. తండ్రి ఎస్ఆర్ కులకర్ణి వైద్యుడు. బాల్యమంట తల్లిదండ్రులు, తాతయ్య, నానమ్మల మధ్య గడిపింది. ఈ అనుభవాలతోనే పెద్దయ్యాక హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అండ్ అదర్ స్టోరీస్ అనే పుస్తకాన్ని రచించింది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా హెచ్ఆర్ ఖాదీన్ దివాన్ బిల్డింగ్ హౌసింగ్, ఐఐటి కాన్పూర్ లలో కంప్యూటర్ సైన్స్ విభాగాలను, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలోని నారాయణరావు మిల్గిరి స్మారక న్యాయ కళాశాలను ప్రారంభించడానికి భూరి విరాళాలను అందజేసింది. సుధా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ను పట్టాను డివిపి సాంకేతిక కళాశాల నుండి తరగతి మొత్తానికి ప్రథమరాలిగా నిలిచి కర్ణాటక ముఖ్యమంత్రి నుండి స్వర్ణ పతకం అందుకుని పూర్తి చేసింది. తర్వాత కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి తరగతిలో ప్రథమరాలిగా నిలిచి స్వర్ణ పతకం అందుకుని పూర్తి చేసింది. విద్యాభ్యాసం పూర్తి చేసుకుని భారతదేశ అతిపెద్ద ఆటో పరిశ్రమ అయిన టెల్కోలో మొట్టమొదటి మహిళా ఇంజనీర్గా ఉద్యోగం సాధించింది. అప్పటికి ఈ సంస్థలో కేవలం పురుషులకే స్థానం కల్పించేవారు. దీనిని ప్రశ్నిస్తూ ఆవిడ ఆ సంస్థ అధ్యక్షుడికి ఒక పోస్ట్ కార్డ్ రాసింది. దీనిని స్పందించిన ఆయన ఆవిడకు ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించి ఎప్పటికప్పుడు నియామక ఉత్తర్వులు అందించారు. ఆ సంస్థ పూనా శాఖలో పనిచేస్తున్నప్పుడే ఆవిడకు ఎన్ఆర్ నారాయణమూర్తితో పరిచయమై తర్వాత కాలంలో వాళ్ళిద్దరూ వివాహం చేసుకోవడానికి దారి తీసింది. సుధామూర్తి ఒక భారతీయ సంఘ సేవకురాలు, రచయిత్రి, కంప్యూటర్ ఇంజనీర్ గా జీవితాన్ని ప్రారంభించి ఇన్ఫోసిస్ ఫౌండేషన్, ఎయిడ్స్ ఫౌండేషన్, ప్రజారోగ్య భాగాలలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈవిడ సేవా కార్యక్రమాలలో కొన్ని అనాథాశ్రమాలు, గ్రామీణాభివృద్ధికి, కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా కంప్యూటర్లు అందించడం వంటివి చేశారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ గ్రంథాలతో ద మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. ఆమె ఎన్నో పురస్కారాలు పొందింది. భారత ప్రభుత్వం నుండి 2008లో ఉత్తమ పద్మ పురస్కారము, 1923లో పద్మభూషణ్ పురస్కారం పొందారు. సుధామూర్తి రాసిన చేంజింగ్ ఇండియా అనేది ఇటీవల శతాబ్దాలలో భారతదేశం ఎదుర్కొన్న సామాజిక, సాంస్కృతిక మరియు ఆర్థిక పరివర్తనలను ప్రతిబింబించే అంతర్దృష్టి కల వ్యాసాలు మరియు కథల సమాహారం. తన కరుణతో కూడిన కథ చెప్పడం ద్వారా వేగవంతమైన ఆధునీకరణ మధ్య సాధారణ ప్రజల స్థితిస్థాపకత మరియు అనుకూలతను మూర్తి హైలైట్ చేశారు. సామాజిక పురోగతి, మహిళా సాధికారత మరియు పేదరిక చక్రాలను విచ్ఛిన్నం చేసే విద్య యొక్క కథలు, సాంస్కృతిక మార్పులు, అభివృద్ధి చెందుతున్న సాంప్రదాయాలు, తరాల అంతరాలు మరియు ఆధునికత మరియు వారసత్వం మధ్య సమతుల్య పరిశీలనను, దాతృత్వం మరియు నీతి. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తో అనుభవాల నుండి
సానుభూతి, నిజాయితీ మరియు తిరిగివ్వడం యొక్క ప్రాధాన్యతను మూర్తి నొక్కి చెప్పారు. సవాళ్లు, పట్టణీకరణ, అవినీతి మరియు పర్యావరణ హీనత వంటి సమస్యలను బాధ్యత కోసం పిలుపుతో పరిష్కరించారు. మూర్తి రచన సరళతను లోతైన జ్ఞానంతో మిళితం చేస్తుంది. భారతదేశ పురోగతిని నడిపించే చిన్న చిన్న ధైర్యం మరియు దయ చర్యలను జరుపుకుంటుంది. ఈ పుస్తకం మెరుగైన సమాజాన్ని పొందించడంలో మానవ సామర్థ్యం మరియు మెరుగైన సమాజాన్ని శక్తిని గుర్తు చేస్తుంది. తన సిగ్నేచర్ సరళమైన మరియు ఆకర్షణీయమైన కథనంతో సుధామూర్తి మార్పు యొక్క సానుకూల మరియు ప్రతికూలతపై సమతుల్య దృక్పథాన్ని, దేశం యొక్క అభివృద్ధిని మరియు దాని భవిష్యత్తును రూపొందించడంలో వారి సొంత పాత్రను ప్రతిబింబించేలా పాఠకులను ప్రోత్సహిస్తుంది. నిజాయితీ అనేది ఏ తరగతికి సంబంధించినది కాదు లేదా విద్య లేదా సంపదకు సంబంధించినది కాదని నాకు అనుభవం నేర్పించింది. ఇది ఏ విశ్వవిద్యాలయంలో బోధించబడదు. చాలా మందిలో ఇది సహజంగా హృదయం నుండి పుడుతుంది. డబ్బు కార్యక్రమంలో నెమ్మదిగా రావాలి. ఇప్పుడు మాత్రమే దానిని గౌరవిస్తారు. అది పురుషుడైనా లేదా స్త్రీ అయినా. అతి తక్కువ వ్యవధిలో ఎక్కువ డబ్బు సంపాదించడం అదనపు మద్యం అంత చెడ్డది. సుధామూర్తి గారికి 2006 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డును ప్రకటించారు. దానిని రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆ అవార్డును సుధామూర్తి గారికి అందిస్తున్నారు. విజయాలు, పురస్కారాలు, పట్టాలు లేదా డబ్బు కంటే మంచి సంబంధాలు, కరుణ, మనశ్శాంతి చాలా ముఖ్యం అని నిజ జీవితంలో నా అనుభవంతో నేను మీకు చెప్తున్నాను. ఒక వైద్యుడు తప్పు చేసినప్పుడు ఒక వ్యక్తి భూమి నుండి 6 అడుగుల దిగువకు వెళ్తాడు. న్యాయమూర్తి తప్పు చేసినప్పుడు ఒక వ్యక్తిని భూమికి 6 అడుగుల ఎత్తులో వేలాడి తీస్తారు. కానీ టీచర్ తప్పు చేస్తే బ్యాచ్ మొత్తం నాశనం అవుతుంది. ఉపాధ్యాయులను ఇప్పుడు చిన్న చూపు చూడకండి. ఎవడైనా మోసపోయినప్పుడు ఒక వ్యక్తి కలత చెందుతాడు, కానీ వారు డబ్బు పోగొట్టుకున్నందుకు కాదు. కానీ వారెవరైనా మోసగించేంత మూర్ఖులని అతను లేదా ఆమె గ్రహిస్తుంది. నమ్మకం సంపాదించడం చాలా కష్టం. ఇది నిర్మించడానికి సంవత్సరాలు పడుతుంది. అయితే ఒక చెడ్డ పని ద్వారా ఇది తక్షణం నాశనం చేయబడుతుంది. నమ్మకానికి అపారమైన సమగ్రత అవసరం. మీరు దానికి గృహలని ప్రతిసారి నిరూపించుకోవాలి. జన్యువుల ద్వారా తర్వాతి తరానికి వ్యాధులు మాత్రమే వస్తాయి. నిజాయితీ చిత్తశుద్ధి కాదు అని నేను గ్రహిస్తా. ఒక మంటను మరో మంటతో ఆపలేము, నీరు మాత్రమే ఆపగలదు. చాలా మందికి డబ్బు వచ్చినప్పుడు అదే విలువలు ఉండవు. డబ్బు మనిషిని పూర్తిగా మారుస్తుంది. చాలా కొద్ది మంది మాత్రమే డబ్బు ఎరను తట్టుకోగలరు. వారు దొరకడం కష్టం. డబ్బున్న చోట ప్రజల పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలని, వారి ఆవిడిని పెంచుకోవాలని అనుకుంటారని నేను తెలుసుకున్నాను. 50 ఏళ్ల వయసులో మీరు ఆదర్శవాది కాకపోతే మీకు హృదయం లేదు. మీరు 40 ఏళ్ల వయసులో ఆదర్శవాదిగా కొనసాగితే మీకు మెదడు లేదు. నిజమైన నాయకుడు ఆప్యాయతంగా నడుస్తారు. 2024లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చి 8న రాజ్యసభకు నామినేట్ చేశారు. మానవతకు మూర్తిరా మా సుధామూర్తిరా, మానవతకి మూర్తిరా మా సుధామూర్తిరా, సమానతకి స్ఫూర్తిరా ఆ తల్లి చేయూత, సమానతకి స్ఫూర్తిరా ఆ తల్లి చేయూత. మచ్చలేని మల్లెరా
మానవీయ తల్లిరా మచ్చలేని మల్లెరా మానవీయ తల్లిరా మదిని దాచుకొని కొలిసే మహాతల్లిరా మదిని దాచుకొని కొలిచే మహాతల్లిరా పువ్వు పుట్టగానే పరిమళించు రీతిగా పువ్వు పుట్టగానే పరిమళించు రీతిగా పుట్టినాది మానవ సేవకు ఇలాలో దైవంగా పుట్టినాది మానవ సేవకు ఇలాలో దైవంగా చిరునవ్వులు చిందించే చిన్నారి అనాథ బాలల చిరునవ్వులు చిందించే చిన్నారుల అనాథ బాలల చారదీసినాదిరా ఆ అమ్మ మా సుధమ్మ చారదీసినాదిరా ఆ అమ్మ ఈ సుధమ్మ నిరుపేదల కల్పవల్లిరా కరుణించే కన్న తల్లిరా పేదల కన్న తల్లిరా కరుణించే కల్పవల్లిరా మాజా శ్రేయస్సు కోసం మారినాదురా మానవతకి మూర్తిరా మా సుధామూర్తిరా సమానతకి స్ఫూర్తిరా ఆ తల్లి చేయూత మానవతకి మూర్తిరా ఈ సుధామూర్తిరా మానవతకి మూర్తిరా ఈ సుధామూర్తిరా